మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఈవీఎం మోసాలతోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ మంత్రి రోజా. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి బండారం బయటపడుతుందన్నారు. తిరుపతి గంగమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావించిన ఆమె ప్రజలు అవకాశం ఇస్తే ఆయన సీఎం కావొచ్చని అన్నారు. జగన్, విజయ్ మధ్య ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో పోలికలున్నాయని వ్యాఖ్యానించారు. తిరుపతి లడ్డూను కూడా చంద్రబాబు అపవిత్రం చేశారని మండిపడ్డారు ఆర్కే రోజా. దొంగ ఈవీఎంలను మ్యానిపులేషన్ లేకుండా ప్రజల ఓట్లతో రమ్మని చెప్పండి, అప్పుడు తెలుస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీకు అర్థమైపోతుంది కూటమి ప్రభుత్వం విజయం ప్రజా విజయమా లేకపోతే ఈవీఎంల మ్యానిపులేషన్ అనేది మీకు అర్థమవుతుంది. రెండోది, ఎన్నికల ప్రచారంలో విజయ్ జగన్ ఉన్న ఫోటోకు అభిమానిస్తే చాలా ప్రేమగా దాన్ని ఎత్తి చూపించడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ పక్క రాష్ట్రంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఫోటో పట్టుకోవాల్సిన అవసరం లేదు. అయినా పట్టుకున్నారంటే అర్థం ఏంటి? జగనన్న లాంటి నాయకత్వం నేను ఇస్తాను అని ఆయన చెప్పకనే చెప్పాడు. ఎందుకంటే విజయ్ గారి డ్రెస్సింగ్ చూస్తే జగనన్న గారి లాగే కాకి ప్యాంటు కాకి షర్ట్. ఇంతవరకు ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అలా వేసింది లేదు. ప్రజలకి దగ్గరగా సాధారణ వ్యక్తిలాగా వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. సో ప్రతిదీ కూడా మీరు చూస్తే మాట గాని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు గాని, మీటింగ్స్ లో మాట్లాడే విధానం గాని అన్నీ కూడా విజయ్ జగన్ గారిని ఫాలో అయ్యారనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎప్పుడైతే విజయ్ ఆ ఫోటో చూపించాడో అప్పుడే ఆయన కూడా జగన్ గారిని గౌరవిస్తున్నారన్న సంగతి తెలుస్తుంది. సో అవన్నీ చూసిన ప్రజలు ఈరోజు విజయ్ ని ముఖ్యమంత్రిగా కావాలని కోరుకున్నారు అంటే జగన్ గారిని కూడా వాళ్ళు ఆశీర్వదించినట్టే లెక్క. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా 5 సంవత్సరాలలో తన ఇచ్చిన వాగ్దానాన్ని 99% పూర్తి చేసిన దాఖలాలు వేరే ఏ రాష్ట్రాల్లో లేదు. ఒక్క జగన్ గారే చేశారు. తిరుపతిలో పుట్టిన చంద్రబాబు నాయుడు గాని ఆ పార్టీలో వాళ్ళు పవిత్రమైన కొండ మీద పవిత్రమైన లడ్డూని అబద్దాలు, నోటికొచ్చిన అబద్దాలతో ఎలా అవమానించారో ఈ రాష్ట్రంలో అందరూ గమనించారు. మళ్లీ సిగ్గు లేకుండా అసెంబ్లీలో బాత్రూమ్ కెమికల్స్ వాడారు అని మాట్లాడుతుంటే ఇతను మనిషా లేకపోతే ఏంటి అనేది అనుమానం వచ్చింది. ఎందుకంటే ఒక తప్పు చేసుంటే ఆ చేసిన వాళ్ళని సాక్ష్యాధారాలతో నిరూపించి అరెస్ట్ చేయండి, శిక్షించండి, ఎవరు ఏమనరు. కానీ మీ మీటింగుల్లో ఒక లీకులు ఇవ్వటం, ఆ లీకుల ఆధారంగా అధికారం ఉంది ఇక్కడ ఢిల్లీలో అని చెప్పి మీ ఇష్టానికి వెంకటేశ్వర స్వామిని, లడ్డూని, అలాగే ఏ విషయాలైనా కూడా అబద్ధపు ప్రచారం చేసి అవమానించాలని చూసుకుంటే మాత్రం ఎవరు ఒప్పుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భగవంతుల్ని కాపాడాల్సిన, భగవంతుల మీద ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే ఖండించాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళు ఈరోజు వాళ్లే అవమానకరంగా మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మన జిల్లాలో ఉండటం మన అదృష్టం, మనం అందరం గర్వపడాల్సిన విషయం. ప్రపంచంలో ఎవరైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా కూడా ఎంతో నమ్మకంతో వచ్చే తిరుమలకి ఈరోజు అపహాస్యం పాలు చేయాలనుకోవడం చాలా సిగ్గుచేటు. దాన్నైనా ఇప్పటి వరకు ఆపి దాని మీద ఉన్న చైర్మన్ ఎవరైతే అపవిత్రుడు ఉన్నాడో అతన్ని తొందరగా సస్పెండ్ చేసి దించితే బాగుంటుందని కూడా డిమాండ్ చేస్తున్నాం.